పాపారావు వెలమదొర పాలనలో అవినీతి వందలాది మందిని క్షోభపెట్టిన దుర్మార్గం. కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖలో కీలక బాధ్యతలు. ఆర్టీఏ అధికారిగా కోట్ల రూపాయల దోపిడీ. కేసీఆర్కు బినామీగా చక్రం తిప్పిన పాపాల భైరవుడు. కేసీఆర్ పాలనలో వెలమలదే అగ్రరాజ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న దొరలు. అర్హత లేకుండానే రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్గా విధులు. రజాకాలను తలపిస్తూ అక్రమాల భాగోతాలు. మీకు ఎలాంటి సారైన అర్హతలు లేకుండా పర్వాలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన అన్ని రోజులు మీరు వెలమ కులస్తులు అయితే చాలు. ఉద్యోగాలు ప్రమోషన్లు అయితే పెద్ద దొర చెప్పినట్టు వినాలి. దోపిడీలు చేయడంలో నిష్ణార్థులు అయి ఉండాలి. అంతే ఆ దోపిడీ సొమ్మిలో దొరవారికి కమిషన్ రూపంలో ముట్ట చెప్తే చాలు మీ పోస్ట్ ఫలితం. మీకు పదోన్నతులు ఖాయం. ఇది కేసీఆర్ పాలనలో వెలమదొరల పరిస్థితి. వెలమదొరలు ఒక్క వెలిగారంటే అతిశయోక్తి కాదు. ఈ కోవలకే వస్తారు అక్రమార్క శిఖామణి పాపారావు. ఈ పాపారావే అనుకుంటా, ఈయన సంతోష్ రావు దోస్త్ అనుకుంటా. మన సంతోష్ రావు ఉండు కదా, కేసీఆర్ సడకుని కొడుకుండు కదా, అలా చుట్టమంట. ఈయన ఆర్టీఏ కమిషనర్గా ఈయన పెట్టాడు. చదువు లేదు, సంధ్య లేదు, ఏం లేదు. ఈయననే 9 ఏళ్లలో పనిచేసిండ. కేటీఆర్ క్లాస్మేట్ అని విరవీగుడు అంట. ప్రజాభవన్కు ఆయనకు నేరుగా ఎంట్రీ అంట. ఆర్టీఏ చెక్ పోస్ట్ నుండి రోజు వీళ్ళు 10 నుండి 12 లక్షలు అక్రమంగా వసూలు చేశారని ఆరోపణలు గుప్పమన్నాయంట. సో ఇలా బ్యాచ్ మొత్తం ఉన్నది. ఈయననే పాపారావు. సంతోష్ రావుకు కేటీఆర్కు చాలా దగ్గరంట వీళ్ళు. పాపారావు రోజుకు 10 నుంచి 12 లక్షలు సంపాదిస్తుండంట ప్రజల సొమ్ముని. తీసుకొని పోవాలి. కేసీఆర్ కింద, సంతోష్ రావు కింద, కేటీఆర్ కింద ఇచ్చుకోవాలి. సో ఈయన మీద ఎంక్వైరీ చేయాలి. ఈయన చదువుకుంది ఏంది, ఏం ఉద్యోగం చేస్తూ ఉండు, ఎవరు కల్పిస్తే ఉద్యోగం చేస్తే మొత్తం ఓవరాల్ ఈ ఆర్టీఏకి సంబంధించిన దాంట్లో ఈయననే కీ రోల్ కమిషనర్గా ఉన్నాడు. వ్యవస్థ మొత్తం ఈయన చేతుల్లోనే ఉంది. అంటే ఈయన ఆదాయం ఎంత, ఎట్లా సంపాదించిండు, ఈయన జాయిన్ కాకముందు కమిషనర్గా లేనప్పుడు ఈయన ఆస్తులు ఎంత, వచ్చిన తర్వాత ఈయన ఆస్తులు ఎంతలో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.